హాయ్ అండి. పోక హైదరాబాద్‌కి పోతే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదనమాట. అక్కడికి, ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాము. అంటే మళ్ళీ రాం కదా! సో, అందుకని. ఇప్పుడొచ్చేసి ఎర్లీ మార్నింగే రెడీ అయ్యాము. చిలుకూరు బాలాజీ టెంపుల్‌కైతే వెళ్ళడానికి. ఇక్కడ చాలా బాగా ఫేమస్ కదా! సో, అందుకని. ఇక ఎర్లీ మార్నింగే లేచి అందరం రెడీ అయిపోతున్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ దూరం కాబట్టి మా బాబాయి స్వామిని దర్శనం చేసుకుని తొందరగా వచ్చేయమంటున్నారు. బర్త్డే పార్టీ ఉంది కాబట్టి. బాబాయ్ గిటో పట్టీలు వేసుకో అవి నిన్న కొన్నట్టు కదా 100 రూపీస్. నాకు పట్టమేమో కదా క్లాస్ ఏదే చెప్పులు వేసుకోండమ్మా. దిగలేను, మెట్లు దిగలేను, లిఫ్టే. నేను మెట్లు అంటే దిగుతారా? మెట్లు దిగమంటున్నాడు. నలుగురు ఎక్కాలా? పనా కీర్తిపా లొకేషన్ అన్నా. ఇవి చార్మినార్లో తీసుకున్నట్టు ఇవి గాజులు 100 రూపాయలు. ఆటోనా బస్సా లైటా వెయిట్ చేయమని నా కోసం. వాకింగా ఇడ్లీ తినిలా కదా. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్ మనమా? బస్ కోసం ఏడాపుతాయంట. మోదీపట్నం ఎక్కుతున్నాం. వన్ డే పాస్ తీసేసుకున్నాము. ఇది ఫుల్ డే తిరగచ్చు కాబట్టి ఇంకా 1 డే కానీ తీసేసుకున్నాము. ఇంకెక్కడ పోయినా ఫ్రీయే కాబట్టి. డైరెక్ట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎక్కాలి. 288 నెంబరు మాది. వచ్చింది ఎక్కడికి వచ్చిందండి, ఎక్కడికి వచ్చిందండి. ఏమమ్మా అప్పుడే వచ్చేసింది. ఎక్కడ కూర్చుంది, కూర్చో గాలికి వచ్చేసింది అనమాట. సీట్లు ఏంటి అమ్మయ్య, ఈసారి సీట్లు దొరికి ఇందాక బస్సుకు సీట్లు దొరికి అందరం కలిసి చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పిన్నమ్మ వాళ్ళు, మా అవ్వ వాళ్ళంతా ఉన్నారు. ఇంకా వాళ్ళని కలుస్తున్నాము. యాక్చువల్గా వాళ్ళు 5 డేస్ నుంచి టూరిస్ట్ ప్లేసులు మొత్తం తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చారు. ఇంకా మేము కూడా అక్కడ ఉన్నాం కాబట్టి కలిసాము. మా బాబాయి పిన్ని వాళ్ళ దర్శనం కూడా అయిపోయినట్టుంది. అందుకే కొబ్బరి పంచి పెడుతోంది. ఇంకా వాళ్ళు ఇంకా 2 టూరిస్ట్ ప్లేసులు తిరగాలి.
ఎన్ని ప్లేసులు తిరిగింది మొత్తం ఇల్లా? చూడవా 10 ప్లేసులు. ఫుడ్ అంతా వాళ్ళేను 7000. చాలా తక్కువ రేటు. ఈయన ఏం చేస్తాడా? మనోరాళ్ళు తీస్తున్నాడా? 4 గ్లాసులు అందరూ మనోరాళ్ళు అంటే మనోరాలేనా? కూతురు కావాలి, మనోరాలు కాదు. మొత్తం కూడా వస్తారా? లేదు, మళ్ళీ వెళ్ళిపోతాం మేము. అంటే బాబాయ్ కదా వచ్చిందా? అమ్మా అమ్మ కీర్తి, తాత సరిగ్గా మాట్లాడవు కదా, పార్టీ ఎందుకు తీసుకుంటామమ్మా? ఏమ్మా చెరుకు రసం పార్టీ అదంతా అంగల్లో. ఇది దాంట్లో మూతి తుడుచుకున్నాను. బాగున్నాయా? అది చెప్పవా? ఫుడ్ అయి బాగున్నాయా? బాగుందా? 7,000నా? చాలా తక్కువ. 3 ప్లేసులు తిరిగిన దానికి మనిషికి వచ్చి 600 అట్ట అయింది. పైకి ఆ మాట చెప్తే మేలు చాలా. 7,000 అది మన ఆంధ్ర 7,000 అంటే మేలే. ఇడ్లీ బోండా రెండు. నిన్న పూరియా ఎక్కడ చేస్తున్నారా వంటల? బస్సులోనేనా? బస్సులో డిక్కీలో పెట్టేసుకుంటాం. సీట్లో వండుకునేది మేము స్నానాలు చేయొచ్చు. తినేసిన వచ్చేసి మధ్యాహ్నం రెడీ చేయాలి. మేలు. బాయ్ బాయ్. సరే అయితే భద్రమా జాగ్రత్తగా. రండి. పుట్టినరోజు కాదు, ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకొని చాలా రోజులు అయింది. అందువల్ల తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్నాడు మామ. 2 రోజులు అయిపోయిందా? ఏంటి అంటే 2 రోజులకు ఒకసారి మామ ఆశీర్వాదం. రోజు తల్లిదండ్రులు అది పద్ధతి. తల్లిదండ్రులు మాకు దక్కేది అదే రేపు బుక్ అయిపోయినాయి టికెట్లు. రేపు రాత్రి కదా. పూలమాల సూపర్గా ఉన్నాయి. చెప్పులు దిగిద్దు. బొట్టు ప్రదక్షిణలు ఏడే జరుగుతున్నాయి. అమ్మయ్య ప్రదక్షిణాలు అయిపోయాయి. జనాభా ఫోన్ తీసుకెళ్ళకూడదంట. పెట్టేస్తా ఇప్పుడు. బాగా జరిగింది. కోరుకోవాలంటే ఒక ప్రదక్షిణ అంట. కోరిక తీరిపోతే 11 ప్రదక్షిణాలు. అక్కడ అయిపోయింది ఇంకా. ఇలాంటి పేరట ప్రదక్షిణాలు చేయాలి. కోరుకున్నావా? ఇక్కడ కాదంట. కోరిక అడగ దేవుడి కాడే కోరుకున్నావు కదా. ₹30. ఇది పెన్నా తీసుకున్నావా? పెన్ను ఓన్లీ స్టూడెంట్స్కి వేస్తున్నారంట. పో దెబ్బకొచ్చేసి చదువు నీకు.
ఏంది అక్కడ మళ్ళీ ఏందా ఇచ్చినారు కీర్తికి ఇచ్చారు బాగా వస్తుంది అనమాట చదువు దేవుడు ఇప్పించినట్టు కదా ఎంత తినాము ఇక్కడి నుంచి కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఏయ్ మార్కెట్కి వచ్చినాం గాజులన్నీ ఎండున్నాయి ఇక్కడ ఏదో స్వామి అన్నాడు ఆంజనేయ స్వామి నాన్న కోరిక తీర్చుకున్న వాళ్ళు 11 చేయాలి కోరుకున్న వాళ్ళు 1 చేయాలి ఇక్కడ నుంచి స్టార్టా ముందు నుంచా ఇక్కడ నుంచి కదా స్టార్టింగ్ అయితే తిరుక్కొని మళ్ళీ ఏడుకొస్తే సరిపోద్ది అవును ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తిరుక్కొని ఇక్కడ రావాలి ప్రదర్శన అయితే చేసుకున్నాము చేసుకుని రిటర్న్ ఒక ప్రదక్షిణ తిరిగేసి ఇక్కడికే వచ్చాము ధ్వజస్తంభం దగ్గరికి ఫోటోషూట్ అయిపోయింది దీపం పెడదామని ప్రమిది తీసుకుంటున్నాము ఎంతంట ఎంతంట 30 అంటే ఒకటి తీసుకున్నాం లేదంటే అక్కడ వెలుగుచ్చు రాయి చెట్టు కాడ కూడా రావి చెట్టు కాడ వెలుగుతాం కోరి తప్పకుండా బాగా మొక్కుని కట్టండి ఏడైనా తీసుకుంటున్నారా కాళ్ళా కారుకే మా కారుకే కారుకి తాళ్ళు కట్టాలా 80 రూపాయలు అండి ఒక పీసు ఫుడ్ తింటే ఎంత ఉంటుంది అవునా దర్శనం అయిపోయింది ఇంకా చూసుకుంటూ వెళ్తాను మా పాపకి స్టార్ ఫ్రూట్ కావాలంట కారుకి వచ్చాము ఫస్ట్ టైం ట్రై చేయడం చూడాలి అదికి ఒకటంట తిన్నాను బాగుందా అదొక విధంగా ఉంది బాగాలేదు గొంతులో వగురుగా పుల్లగా తీయగా మళ్ళీ సచివాలయం దగ్గరికి వచ్చాము అది హుసేన్ తాగ దగ్గరే అది మాకు నేను తెలియలేదు నిన్నంతా ఆటోల్లోనే తిరిగాము చాలా ఎక్కువే తీసుకుంటున్నారు ఆటో వాళ్ళు అయితే ఇప్పుడైతే 1 డే పాస్ తీసుకున్నాం కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంది అండ్ తక్కువ కూడా తొందరగా చూసుకొని వెళ్ళిపోవాలి బాబాయ్ ఫోన్ చేస్తూ ఉన్నారు నేను తిరిగిందే తిరగాల్సి వస్తుంది అనమాట ఈ సచివాలయం చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు అంత పెద్దదిగా ఉంది మరి అక్కడికి వెళ్ళిపోయారు అక్కోళ్ళు కీర్తి మనం పువ్వు ఇంకా తిన్నా కీర్తి ఆకలేదా ఏంటే ఫాస్ట్ ఫుడ్లు కాడికి పోయినారా గోబీ నూడిల్స్ గోబీ ఫ్రైడ్ రైస్ మాకు అవి చెప్పలే ఆర్డర్ నాన్న నీకు ఇంకా ఆర్డర్ చెప్పలా చెప్తావు సరే ఏం కావాలి నీకా నీ నూడిల్స్ వద్దమ్మా నూడిల్స్ వద్దా చెప్పలేడు వదిలేసి వెళ్దాం అనమాట ఎన్టీఆర్ సమాధి దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసుకొని తర్వాత ఎన్టీఆర్ గార్డెన్ కూడా వెళ్తాము సచివాలయం పక్కనే సచివాలయం కనిపిస్తుంది అదే అక్కడికి వెళ్ళిన సచివాలయం యాడిపోయిన ఫోటోషూట్ చిన్న కూతురు పెద్ద కూతురు అమ్మ
కీర్తి ఇక్కడ చూడటంలా నువ్వు ఏడు చూడండి. ఎన్టీఆర్ గారి సమాధి లేనంట. ఏమి చూసేసా కూర్చునేసారు. ఇంకా ఆయన నుంచి అరుస్తా ఉన్నారు ఆ సమాధి మీద కూర్చునేసారని. बोर्ड है इतना बड़ा బోర్డు అక్కడ ఉందని చూపిస్తా ఉన్నాడు ఆయన. అక్కడ బోర్డు ఉంది కదా ఎందుకు కూర్చున్నారని. నార్మల్గానే కట్టారు. ఎన్టీఆర్ వద్దంతప్పుడు వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తుంటారు. సచివాలయం ఎక్కడ పోయినా సచివాలయం కనిపిస్తుంది. బెడ్ లాగా మీకేమన్నారు అనుకున్నారు ఏంది? వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఓరే పండగ చేసుకో. ఆడికెళ్ళు. అవి సరిగా రావట్లా, గబ్బిలాలు సరిగా కనిపించట్లా. ఎంత పెద్ద గబ్బిలాలు, తల కిందలు కాయాలట. తానన్నా తాగుతావు దులిపోతాయి. ఒక చుక్క తాగు తర్వాత బాగున్నాయా? చెకింగ్ అంట, చాలా దూరం నుంచి నడిచొస్తా ఉన్నా. బ్యాగులు అక్కడ పెట్టడానికి వెళ్ళాడు మా హస్బెండ్. లోపలికి వెళ్ళడానికి టికెట్ పెద్దవాళ్ళకి వచ్చి 20, చిల్డ్రన్కి వచ్చి 10. వాళ్ళు చించిస్తే మళ్ళీ ఈయన చించింది. ఇంకెంతమంది చించాలి ఈ పేపర్. లోపల వీడియో తీయకూడదంట, అందుకని లోపల తెలియదు. అందుకని చూస్తున్నాము. మేము చూసేసి వచ్చేసాం. నంది లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు. లోపలైతే సూపర్గా ఉంది. అండ్ ఫోటో కూడా తీసుకున్నాం మేము. ఫోటో వచ్చాయా? అదో చూసుకుంటా వస్తుంది వదిన గారా. చూపించు, బాగా చూపించు. నేనేం భద్రకాలు ఉన్నట్టు ఇంకా దరిద్రంగా ఉంది. ఇక మీ అన్న, నేను, అన్న, నువ్వు, మా కోళ్ళు. ఫోటోలు చూడు ఎలా ఉన్నాయో. ఇక అందరం ఇంటికి బయలుదేరుతున్నాము. మా బాబాయ్ చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. రండి రా. ఏంది అక్కడ అద్దాడు పిలుస్తా. కట్లెట్ ఒకటి అడిగాము, 30 రూపీస్. 2 నాకు మా అన్నకి. మా అక్క వాళ్ళు టీ తాగుతారు, మేము కట్లెట్ తింటాం. ఇంక తినేద్దాం. కారం జాల నీక, కారం జాల నీక.